హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మరి ఇవాల్టి వీడియోలో ఏంటి అంటే చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదండి. మరి ఈ వైట్ హెయిర్‌ని న్యాచురల్‌గా మనం ఇంట్లోనే ఎలాగ బ్లాక్‌గా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా మనం ఒక్క వాష్‌కే మన వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా చేసుకోవచ్చండి. మరి మనం వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా చేసుకోవడానికి చాలా కెమికల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. మరి వాటి వల్ల అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, అందుకని మనం ఇంట్లోనే న్యాచురల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈజీగా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్‌గా అవుతుంది. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఎలా చేయాలో చూపించేస్తాను. నేను ముందుగా ఇక్కడ హెన్నాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ బౌల్‌లో 4 స్పూన్స్ హెన్నా పౌడర్ అలాగే 1 స్పూన్ ఆమ్లా పౌడర్ వేసి కలుపుకున్నాను. దాన్ని 5 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కాఫీ డికాషన్ కానీ టీ డికాషన్ కానీ వేసుకొని కలుపుకోవాలి. వాటర్తో మాత్రం కలుపుకోకూడదండి. కాఫీ డికాషన్ ఆర్ టీ డికాషన్ వేసుకోండి. హెన్నా అనేది మీ హెయిర్ లెంత్ బట్టి ఎంత హెన్నా కావాలో కలుపుకోవాలండి. నేను ఇక్కడ షార్ట్ హెయిర్కే అప్లై చేస్తున్నా కాబట్టి నాకు 5 స్పూన్స్ సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ కానీ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక నైట్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా కానీ అవ్వకపోతే మినిమం 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా కొంచెం డికాషన్ వేసుకొని పెట్టుకుందాము. చూసారు కదా, ఒక నైట్ అయిన తర్వాత ఇలా బ్లాక్గా ఫామ్ అయింది కదా, ఇదంతా కూడా ఐరన్ అండి. ఇది మన హెయిర్కి చాలా మంచిది. మీ దగ్గర ఐరన్ కడాయి కానీ ఉంటే ఐరన్ కడాయిలో కలుపుకోండి. ఐరన్ కడాయి లేకపోతే స్టీల్ బౌల్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మనం బయట కొన్న పౌడర్స్ యూజ్ చేయడం కన్నా ఇలా ఇంట్లో న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈజీగా మన వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఇండిగో పౌడర్ వేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఇండిగో పౌడర్ని 5 స్పూన్స్ వేస్తున్నాను. హెన్నా పౌడర్ ఎంత అయితే వేశారో ఈ ఇండిగో పౌడర్ని కూడా అన్ని స్పూన్స్ వేసుకోవాలి. ఈక్వల్ పార్ట్ ఆఫ్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. హెన్నా ఎంత వేశారో మరి ఇండిగో పౌడర్ని కూడా అంతే వేసుకోవాలి. దీన్ని కొంచెం గోరువెచ్చటి నీటితో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అస్సలు కోల్డ్ వాటర్తో కలుపుకోకూడదండి. గోరువెచ్చగా ఉన్న వాటర్తోనే మిక్స్ చేయాలి. అలాగే దీన్ని కలిపిన 15 నిమిషాల లోపే మనం హెన్నాలో మిక్స్ చేసి మన తలకి అప్లై చేసుకోవాలి. అలా అయితేనే మనకి దీని రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అలా అయిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి రిజల్ట్ కూడా మనకి ఉండదు. సో మీరు కంపల్సరీగా ఇండిగో పౌడర్ని మిక్స్ చేసిన ఒక 15 మినిట్స్ లోపే మనం హెన్నాలో కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న వెంటనే మన హెడ్కి అప్లై చేసుకోవాలండి. దీన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇండిగో పౌడర్ని మాత్రం మంచి కంపెనీ ఇండిగో పౌడర్ని తీసుకోండి. ఏది పడితే అది కానీ తీసుకుంటే మనకి రిజల్ట్ అంత బాగా ఉండదు. సో మీరు మంచి కంపెనీ పౌడర్ని తీసుకుంటే మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ ఇండిగో పేస్ట్ అంతటినీ కూడా హెన్నాలో కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుందాము. ఇక్కడ మీకు వైట్ హెయిర్ని చూపిస్తున్నాను ఎంత ఉంది ఏంటి అనేది. చూసారు కదా, ఇలా ఉంది వైట్ హెయిర్. సో నేను ఈ హెయిర్కి తగినట్టుగా హెన్నా పౌడర్ని అలాగే ఇండిగో పౌడర్ని కలుపుకున్నాను. మీకు ఎంత వైట్ హెయిర్ ఉంది అనే దాన్ని బట్టి కూడా మీరు హెన్నా పౌడర్ని అలాగే ఇండిగో పౌడర్ని కలుపుకోండి. అయితే మీకు వైట్ హెయిర్ కానీ ఎక్కువగా ఉంటే ఈ హెన్నా మిక్స్ని మీరు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. అదే అండి, హెన్నా అలాగే ఇండిగో మనం మిక్స్ చేసాం కదా, ఈ పేస్ట్ని మనం వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోవాలి. మీకు వైట్ హెయిర్ ఎక్కువగా కానీ ఉంటే. లేదు, నేను ఇక్కడ చూపించిన విధంగా మీకు వైట్ హెయిర్ కానీ ఉంటే వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మనం బయట కొన్న కెమికల్ పౌడర్స్ కన్నా ఈ హెయిర్ డై చాలా బెటర్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కొక్క లేయర్ తీసుకొని వైట్ హెయిర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో నేను ఇలా ఈ హెన్నాని అప్లై చేస్తున్నాను. మరి ఈ హెన్నాని అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. కాఫీలో ఉండే ఆ కెఫెన్ కంటెంట్ మన హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది. ఇంకా మనం ఆమ్లా పౌడర్ని వేసాం కదా, ఈ ఆమ్లా పౌడర్ ఏంటి అంటే మనకి డాండ్రఫ్ తగ్గిస్తుంది, అలాగే హెయిర్ డ్రైనెస్ తగ్గిస్తుంది, ఇంకా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో మనకి అన్ని విధాలుగా కూడా ఈ హెన్నాని అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్సే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క లేయర్కి కూడా
వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో నేను ఇక్కడ హెన్నాని అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత మనం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో హెన్నాని అప్లై చేసేస్తున్నాను. అలాగే హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే మనం షాంపూ పెట్టుకోవచ్చు. ఆ రోజు మాత్రం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీక్లీ కూడా చేయండి. మనకున్న వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.